ఒక రాష్ట్రంలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. కొన్ని రోజుల వ్యవధిలోనే 3 మహిళల హత్యలు జరిగాయి. ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్లో కలవరం. ఎందుకంటే 3 మహిళల డెడ్ బాడీలు తల మొండెం లేకుండా నడుం నుంచి కింది భాగం వరకు మాత్రమే దొరికాయి. ఎవరు ఈ విధంగా హత్య చేస్తున్నాడు? ఒక్కరేనా? లేకపోతే ఏదైనా గ్యాంగ్ పనా? సీరియల్ కిల్లరా? మోటివ్ ఏంటి? హంతకుడు ఈ విధంగా ఎందుకు హత్యలు చేస్తున్నాడు? మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? పోలీసుల్లో ఎన్నో అనుమానాలు, సందేహాలు, కానీ ఎటువంటి క్లూ లేదు. చివరికి పోలీసులు ఈ మర్డర్ మిస్టరీలను ఛేదించారు. హంతకుడి మోటివ్ తెలుసుకున్న పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఎంతోమంది ప్రేమికులు చూశాం, కానీ ఇటువంటి ప్రేమికుడు కూడా ఉంటాడా అని ప్రతి ఒక్కరూ ముక్కు మీద వేలేసుకున్నాడు. ఒక ప్రేమికుడు సీరియల్ కిల్లర్గా ఎందుకు, ఎలా మారాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ హర్షవర్ధన్ అండ్ యు ఆర్ వాచింగ్. ఈ నిజమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని బెట్టనహళ్లిలో బేబీ లేక్ కెనాల్ ఉంది. అది 2022 సంవత్సరం మే 22వ తారీఖు. ఆ రోజు ఒక వ్యక్తి ఉదయం ఆ చెరువు గట్టు వెంబడి నడుచుకుంటూ వెళుతున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక దృశ్యం చూసి భయంతో వణికిపోయాడు. అది ఒక డెడ్ బాడీ. తల మొండెం లేదు, నడుము నుంచి కింది భాగం వరకు కట్ చేయబడి ఉండి కనిపించింది. భయంతో వణికిపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి తల మొండెం లేని ఆ డెడ్ బాడీని చూశారు. అది ఒక మహిళది. తల మొండెం చుట్టుపక్కల ఉంటుందేమోనని వెతికారు, కానీ తల కానీ మొండెం కానీ దొరకలేదు. సరే, నడుము నుంచి కింది వరకు ఉన్న ఆ శరీర భాగాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆ డెడ్ బాడీ ఎవరిది? ఆ మహిళని ఎవరు హత్య చేశారు? తల దొరికితే కనీసం క్లూ అన్నా దొరికేది. ఆ మహిళ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళం, కానీ తల లేదు. మరి ఆ మహిళ ఎవరు? ఆ మహిళ ఎవరు అన్నది తెలిసిన తర్వాత హంతకుడిని పట్టుకోవచ్చు, కానీ ఆ మహిళ సంగతే తెలియదే. 10 రోజుల తర్వాత ఈ డెడ్ బాడీ దొరికిన ప్రదేశానికి 25 కిలోమీటర్ల దూరంలో ఆ ప్లేసులో మరొక డెడ్ బాడీ ఉన్న సంగతి పోలీసులు తెలిసిందే. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే అది కూడా తల మొండెం లేకుండా కేవలం నడుము నుంచి కింది భాగం వరకు మాత్రమే ఉంది. ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని పోలీసులు ఆలోచించే లోపే అదే రోజు మరో ప్లేస్లో మరొక డెడ్ బాడీ ఉన్న సంగతి పోలీసులు తెలిసిందే. పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి కూడా షాక్ తిన్నారు. ఎందుకంటే అది కూడా తల మొండెం లేకుండా నడుము నుంచి కింది భాగం వరకు కట్ చేయబడి ఉన్న పార్ట్ మాత్రమే దొరికింది. ప్యాట్రన్ ఒకటే. ఇలా ఎవరు హత్య చేస్తున్నారు, ఎందుకు హత్యలు చేస్తున్నారు? సీరియల్ కిల్లరా, లేకపోతే ఇందులో గ్యాంగ్ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎన్నో సందేహాలు, కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. పోలీసులకి 3వ డెడ్ బాడీ మీద ఒక స్కర్ట్ దొరికింది. రెడ్ కలర్లో ఉంది. రెడ్ కలర్లో ఉన్న ఒక గౌను. దాన్ని ప్రాపర్టీ నిమిత్తం భద్రపరిచారు. ఆ తర్వాత పోలీసులు ఈ 3 మర్డర్ని సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగింది. దాంతో పోలీస్ కమిషనర్ వెంటనే ఈ 3 మర్డర్ కేసులను సాల్వ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. దాంతో పోలీసులు 10,000 పోస్టర్లు తయారు చేసి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, చౌరస్తాల్లో అతికించారు. మీ ఇళ్లలో ఎవరైనా మహిళలు మిస్సింగ్ అయితే, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని గుర్తుపడితే వెంటనే పోలీసుల్ని సంప్రదించండి అని ఫోన్ నంబర్లు, అడ్రస్ ఇచ్చారు. ఆ తర్వాత 45 మంది పోలీసులతో 9 బృందాలు ఏర్పడ్డాయి. మొత్తం కర్ణాటక రాష్ట్రంలో ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి వివిధ పోలీస్ స్టేషన్లో అన్నది ఆరా తీశారు. ఆరా తీస్తే 1116 1116 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి వివిధ పోలీస్ స్టేషన్లో అన్న సంగతి తెలిసిందే. చాలా పెద్ద నంబరే. ఇన్ని మిస్సింగ్ కేసులను విచారించాలంటే చాలా టైం పడుతుంది. అయినా సరే పోలీసులు పట్టు వదలని విక్రమార్కుల్లా ఆ 1116 మిస్సింగ్ కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తున్నారు. అలా
45 మంది పోలీసులు, 9 బృందాలు వివిధ ప్రదేశాల్లో వివిధ పోలీస్ స్టేషన్లు విడిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. చివరికి 10 మిస్సింగ్ కేసులు మిగిలాయి. మిగతా మిస్సింగ్ కేసులు అన్నీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం మిస్సింగ్ కేసులు పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. కొన్ని నెలల క్రితం, కొన్ని రోజుల క్రితం నమోదైనవి ఉన్నాయి. అన్నింటినీ ఆరా తీస్తే పోలీసుల దగ్గర ఉన్న ఆ 3 మహిళల డెడ్ బాడీలతో ఏదీ మ్యాచ్ కావట్లేదు. చివరికి 10 మిస్సింగ్ కేసులు ఇంకా విచారించాలి. ఒకరోజు ఇన్స్పెక్టర్ ఒక మిస్సింగ్ కేసును విచారించే నిమిత్తం ఒక ఇంటికి వెళ్ళాడు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నాడు. వాళ్ళు చెప్పేదాన్ని నోట్ చేసుకుంటున్నాడు. ఆ టైంలో ఇన్స్పెక్టర్ దృష్టి ఆ ఇంట్లో గోడకి వేలాడుతున్న ఒక ఫోటో ఫ్రేమ్ మీద పడింది. ఆ ఫోటోలో ఒక యువతి ఉంది. ఆ యువతి వేసుకున్న డ్రెస్సు పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న 3 డెడ్ బాడీలో ఒక మహిళ మీద ఉన్నటువంటి రెడ్ కలర్ గౌను సేమ్ ఆ ఫోటోలో అలాగే ఉంది. దాంతో ఇన్స్పెక్టర్ తమ దగ్గర ఉన్న ఆ గౌన్ని కుటుంబ సభ్యులకి చూపిస్తే అది తమ కుటుంబ సభ్యురాలిదేనని గుర్తుపట్టి పోలీసులతో ఎస్ అది తమ కుటుంబ సభ్యురాలిదే అని చెప్పారు. దాంతో పోలీసులకి ఒక క్లూ దొరికింది. ఆ కుటుంబ సభ్యుల్ని ఆ యువతి పేరు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫోన్ నంబర్ కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ యువతి కాల్ డేటా, సిడిఆర్, లొకేషన్ అంతా పరిశీలించారు. పోలీసులు ఎప్పుడైతే తాము డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నావో అదే రోజు ఆ యువతి లొకేషన్ కూడా అక్కడే చూపిస్తుంది. దాంతో పోలీసులకి సెకండ్ క్లూ దొరికింది. ఓకే, అలాగే ఆ యువతికి ఎంతమంది కాల్ చేశారు, ఆ యువతి ఎంతమందికి కాల్ చేసింది, ముఖ్యంగా తాము డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న రోజు అంతకంటే ముందు ఎంతమంది కాల్స్ చేశారు ఆ యువతికి అని ఆరాధిస్తే ఎన్నో కాల్స్ ఉన్నాయి. అందులో కొన్ని అనుమానాస్పద నంబర్లను పోలీసులు ఫిల్టర్ చేశారు. ఆ అనుమానాస్పద నంబర్లలో ఒక నంబర్ టి సిద్ధలింగప్ప అన్న పేరు మీద ఉంది. పోలీసులు సిద్ధలింగప్ప కాల్ డేటా, సిడిఆర్, లొకేషన్ అంతా పరిశీలిస్తే ఆ యువతి డెడ్ బాడీ ఏ రోజైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఆ యువతి ఎప్పుడైతే మిస్సింగ్ అయిందో అక్కడే టి సిద్ధలింగప్ప లొకేషన్ కూడా చూపించింది. దాంతో పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా అడ్రస్ కనుక్కున్నారు. ఇంటికి వెళ్ళారు. ఇంట్లో సిద్ధలింగప్ప ఉన్నారు. పోలీసులు లింగప్పని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. విచారించారు. మొదట్లో లింగప్ప తనకేమీ తెలియదని బుకాయించాడు. కానీ పోలీసులు తమ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చేసరికి సిద్ధలింగప్ప జరిగిన కథంతా చిలకల వలవల మొత్తం పోలీసులకి చెప్పేశాడు. టి సిద్ధలింగప్ప బెంగళూరుకి చెందినవాడు. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ ఉండేవాడు. సిద్ధలింగప్పకి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళే అలవాటు ఉంది. ఒకరోజు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు. ఒక సెక్స్ వర్కర్ని బుక్ చేసుకున్నాడు. ఆ సెక్స్ వర్కర్ పేరు చంద్రకళ. చంద్రకళతో టైం స్పెండ్ చేశాడు. ఎందుకో సిద్ధలింగప్పకి చంద్రకళ నచ్చింది. దాంతో తనకు మూడొచ్చినప్పుడల్లా రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి చంద్రకళనే బుక్ చేసుకునేవాడు. చంద్రకళతోనే గడిపేవాడు. అలా క్రమక్రమంగా సిద్ధలింగప్పకి చంద్రకళ అంటే ప్రేమ పుట్టింది. ప్రేమించడం మొదలుపెట్టాడు. జనరల్గా సెక్స్ వర్కర్స్ తమ వివరాలు అన్ని కస్టమర్లకి వీటిలకి చెప్పరు. కానీ ఇక్కడ చంద్రకళ కూడా సిద్ధలింగప్ప అంటే ఇష్టం ఏర్పడింది. లింగప్ప తన మీద చూపించే ప్రేమ ఆప్యాయతకి చంద్రకళకి ఒక నమ్మకం కుదిరింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి నమ్మకం కుదిరింది. ఒకరోజు సిద్ధలింగప్ప చాలా క్యాజువల్గా అసలు నువ్వు ఈ రెడ్ లైట్ ఏరియాలో ఈ ఊబిలో ఎలా వచ్చావు అని అడిగితే చంద్రకళ తన గతం గురించి చెప్పింది. చంద్రకళ ఒక సాంప్రదాయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. మరి ఇటువంటి సాంప్రదాయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చంద్రకళ ఈ ఊబిలోకి ఎవరు తీసుకొచ్చారు, ఎలా వచ్చింది అని సిద్ధలింగప్ప అడిగితే అప్పటికే చంద్రకళ లింగప్పని ప్రేమించింది. లింగప్ప అంటే నమ్మకం కుదిరింది. దాంతో తన గతం మొత్తం సిద్ధలింగప్పకి చెప్పింది. చంద్రకళ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందింది. కొద్దో గొప్ప చదువుకుంది. ఆ తర్వాత ఏదో ఒక పని చేసి తన కుటుంబాన్ని పోషించాలని అనుకుంది. చంద్రకళ ఊరికే చెందిన కొంతమంది మహిళలు చంద్రకళకి జాబ్ ఇప్పిస్తామని మోసం చేసి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశారు. దాంతో చంద్రకళ ఆ ఊబిలో కూరుకుపోయింది. ఒక్కసారి రెడ్ లైట్ ఏరియా ఊబిలోకి కూరుకుపోతే దాని నుంచి బయటపడడం అసాధ్యం. ఎందుకంటే ఆ ఏరియాలో
ఈ రెడ్ లైట్ ఏరియా నిర్వహించే నిర్వాహకురాలు, గోండాలు, రౌడీలు ఎంతోమంది ఉంటారో వాళ్ళ నుంచి తప్పించుకొని బయటపడడం అసాధ్యం. చంద్రకళకి తనకి ఇష్టం లేకపోయినా ఆ ఊబిలో బలవంతంగా నెట్టబడింది. ఇక కాల్గోల్గా మారిపోయింది. నిరాకరిస్తే రౌడీలు, గుండాలు బెదిరించేవాళ్ళు. నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే నీ సంగతి నీ కుటుంబ సభ్యులకి, ఊళ్ళో వాళ్ళందరికీ మేము ప్రచారం చేస్తాం, నీ పరువు, నీ కుటుంబ పరువు పోతుందని బెదిరించడంతో ఇష్టం లేకపోయినా చంద్రకళ ఆ వ్యభిచార కూపంలో కూరుకుపోయింది. వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. కమిషన్ ఈ నిర్వాహకులు తీసుకునేవాళ్ళు, మిగతాది చంద్రకళకి ఇచ్చేవారు. చంద్రకళ ఆ డబ్బుల్ని తన తల్లిదండ్రులకి, తన కుటుంబానికి ఇచ్చేది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు అని అడిగితే ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పేది. ఈ కథంతా తెలుసుకున్న సిద్ధలింగప్ప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాను ప్రేమించే యువతిని కొంతమంది బలవంతంగా ఈ వ్యభిచార కూపంలోకి మోసం చేసి ఇలా దింపారా అని ఎంతో బాధపడ్డాడు. చంద్రకళ మీద ఇంకా గౌరవం, ప్రేమ పెరిగింది. సరే, నిన్ను ఈ వ్యభిచార కూపంలోకి ఎవరు మోసం చేసి తీసుకొచ్చారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు అన్నీ చెప్పు అని అడిగితే చంద్రకళ మొత్తం 7 పేర్లు చెప్పింది. ఈ 7 నన్ను మోసం చేసి ఇందులో దింపారు అని వాళ్ళ వివరాలు, అడ్రస్ అంతా చెప్పింది. అందులో ఆ 7లో 5 మహిళలు, 2 పురుషులున్నారు. అప్పుడు సిద్ధలింగప్ప, సరే ఇక వాళ్ళ సంగతి నాకు వదిలే అన్నాడు. సిద్ధలింగప్ప మైండ్లో ఆ 7 మీద పగ తీర్చుకోవాలని కోరిక కలిగింది. ఆ 7 అంతం చెయ్యాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాడు. తాను అమితంగా ప్రేమించే చంద్రకళని తీసుకుని మాండ్యాలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అందులో లివింగ్ రిలేషన్షిప్లో ఉండేవారు. ఇక అప్పటి నుంచి సిద్ధలింగప్ప తన వేట మొదలుపెట్టాడు. 7లో ఫస్ట్ నంబర్ ఒక మహిళ, పేరు శృతి. శృతి కూడా ఒక సెక్స్ వర్కరే. శృతి నంబర్ ఎలాగో సిద్ధలింగప్ప దగ్గర ఉంది. కాల్ చేశాడు, రప్పించుకున్నాడు. కొంచెంసేపు కబుర్లు చెప్పాడు. ఆ తర్వాత గొంతు పిసికి హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వాటినన్నింటినీ ఒక గోనె సంచిలో వేసుకున్నాడు. తన వెహికల్ మీద బయలుదేరి మొండెం ఒక చోట, తలకు చోట, కాళ్ళకు చోట, చేతులకు చోట పడేశాడు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు నంబర్ 2, టార్గెట్ నంబర్ 2 పేరు శారద. శారద కూడా ఒక సెక్స్ వర్కరే. శారద కూడా కాల్ చేసి తన ఇంటికి రప్పించుకున్నాడు. కబుర్లు చెప్పాడు. ఆ తర్వాత గొంతు పిసికి హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటినన్నింటినీ ఒక గోనె సంచిలో వేసుకున్నాడు. తన 2 వీలర్ ట్యాంక్ పైన ఆ మూటను పెట్టాడు. తన ముద్దుల ప్రేసి, తన గుండె అయిన చంద్రకళని బైక్ వెనక వైపు కూర్చోబెట్టుకున్నాడు. అర్ధరాత్రి పూట బయలుదేరాడు. అలా నిర్మానుష్యమైన ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ నడుము నుంచి కింద వరకు ఒక భాగాన్ని పడేశాడు. ఆ తర్వాత తల ఒక చోట, మొండెం మరొక చోట పడేసి తన ప్రేసి చంద్రకళ కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. చూసావా, నీ కోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టు. చంద్రకళ కూడా తన ప్రియుడు సిద్ధప్ప కళ్ళలోకి చూసింది. తన కోసం తన ప్రియుడు హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. తన మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందని చంద్రకళ కూడా మురిసిపోయింది. ఇక టార్గెట్ నంబర్ 3 పేరు మృణాలిని. మృణాలిని కూడా ఒక సెక్స్ వర్కరే. లింగప్ప మృణాలికి కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. కబుర్లు చెప్పాడు. ఆ తర్వాత సేమ్ గొంతు పిసికి హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటన్నిటిని ఒక గోనె సంచిలో వేసుకొని ఆ గోనె సంచిని తన 2 వీలర్ ట్యాంక్ పైన పెట్టాడు. వెనకాల చంద్రకళను కూర్చోబెట్టుకున్నాడు. అర్ధరాత్రి పూట ప్రయాణించాడు. మొండెము, తల, కాళ్ళు, చేతులు ఒక్క చోట పడేశాడు. ఆ తర్వాత తన ప్రేయసి చంద్రకళ కళ్ళలోకి ప్రేమగా చూశాడు. చంద్రకళ మురిసిపోయింది. ఈ 3 మర్డర్లు చేసిన తర్వాత పోలీసులకి దొరికిపోయాడు. ఈ స్టోరీ అంతా తెలుసుకున్న పోలీసులు, సరే నువ్వు మొత్తం 7 చంపాలనుకున్నావు కదా, ఈ 7లో 3 చంపావు, మిగతా 4 ఎలా చంపాలనుకుంటున్నావు అంటే 7 కాదు 8 మందిని చంపాలనుకున్నాను అనేసరికి పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదేంటి, చంద్రకళ చెప్పింది 7 గురించి కదా, మరి నువ్వేంటి ఒక నంబర్ యాడ్ చేసావని అడిగితే దానికి సిద్ధలింగప్ప చెప్పిన స్టోరీ విన్న పోలీసులు కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా 2గా చీలినట్టు అనిపించింది. ఆ 8వ నంబర్ ఎవరిదో మీకు
ఊహించగలరా? ఆలోచించండి. ఆ 8వ నంబర్, 8వ టార్గెట్ ఎవరో కాదు, చంద్రకళ. ఎస్, చంద్రకళే. ఏంటి, అంత అమితంగా ప్రేమించిన తన ప్రేయసిని, గుండెని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న తన ప్రేయసి చంద్రకళని చంపేస్తాడా? నమ్మలేకపోతున్నారా? నమ్మాలి. ఇదే విషయం పోలీసులు సిద్ధలింగప్పని అడిగితే సిద్ధలింగప్ప ఏం చెప్పాడో తెలుసా? ఫస్ట్ టార్గెట్ శృతిని, ఒక సెక్స్ వర్కర్ని మర్డర్ చేశాడు. మర్డర్ చేస్తున్నప్పుడు కొద్దిగా భయపడ్డాడు. ఎందుకంటే సిద్ధలింగప్పకి క్రిమినల్ చరిత్ర ఏమీ లేదు. ఫస్ట్ టైం మర్డర్ చేశాడు. కొద్దిగా భయపడ్డాడు, పోలీసులు ఎక్కడన్నా పట్టుకుంటారేమోనని. కానీ పోలీసులు పట్టుకోలేకపోయారు. సెకండ్ మర్డర్ చేసిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. 3వ మర్డర్ చేసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ విపరీతంగా పెరిగింది. ఒక సీరియల్ కిల్లర్గా మారాడు. తనని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు, పోలీసులకి పట్టుబడడు అనుకున్నాడు. కానీ ఒకవేళ పోలీసులకి పట్టుబడాలి అంటే ఈ 3 మహిళల గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ 3 మహిళలకి చంద్రకళకి సంబంధం ఉంది. ఎందుకంటే ఆ 3 మహిళలు కూడా సెక్స్ వర్కర్సే, చంద్రకళ కూడా సెక్స్ వర్కరే. పోలీసులు ఒకదాంతో ఒకటి చైన్ ముడివేసుకుంటూ చివరికి చంద్రకళ దగ్గరికి వస్తారు. చంద్రకళని విచారిస్తారు. చంద్రకళ మొత్తం అంతా చెప్పేస్తుంది. అంటే తాను పట్టుబడితే చంద్రకళ వల్లే పట్టుబడతాడు అని 3వ మర్డర్ చేసిన తర్వాత మైండ్లో ఫ్లాష్లా వెలిగింది. మరి తాను పట్టుబడితే జైలు, ఉరిశిక్ష, జీవిత ఖైదు, ఇదంతా గుర్తుకొచ్చింది. అందుకే చంద్రకళనే లేపేస్తే ఇక పోలీసులు తనని పట్టుకోరు. ఆ గుట్టు తనతోనే ఉండిపోతుంది. కానీ ఈ గుట్టంతా చంద్రకళకి తెలుసు. అటువంటి చంద్రకళని లేపేస్తే ఇక తనని పోలీసులు పట్టుకోలేరని 3వ హత్య చేసిన తర్వాత ఆలోచించాడు. కానీ చంద్రకళ అదృష్టవశాత్తు బతికి బయటపడిపోయింది. కానీ 4వ టార్గెటే చంద్రకళ. పోలీసులు ఏ రోజైతే సిద్ధలింగప్పని అరెస్ట్ చేశారో అదే రోజు, ఆ రోజు తర్వాత చంద్రకళని మర్డర్ చేయాలని మొత్తం ప్లాన్ అంతా వేసుకున్నాడు. కానీ చంద్రకళకి అదృష్టం బాగుంది. సిద్ధలింగప్ప పోలీసులకి పట్టుబడ్డాడు. అలాగని చెప్పి చంద్రలేఖ బయట హ్యాపీగా తిరుగుతుంది అనుకుంటున్నారా? సిద్ధలింగప్ప మీద పోలీసులు ఏ సెక్షన్లు అయితే నమోదు చేశారో మర్డర్ కేసులు, అవన్నీ చంద్రకళ మీద కూడా నమోదు చేశారు. ఎందుకంటే చంద్రకళ కూడా ఈ హత్యలో పాలు పంచుకుంది. పరోక్షంగా హత్యలు జరుగుతున్నప్పుడు చంద్రకళ పక్కనే ఉంది. మర్డర్ చేసిన తర్వాత వెహికల్ వెనకాల కూర్చుంది. ఆ ముక్కల్ని ఎక్కడెక్కడైతే పడేశాడో ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. సిద్ధలింగప్పకి ఎంతైతే వాటా ఉందో చంద్రకళ కూడా హత్యలో అంతే వాటా ఉంది. అందుకే పోలీసులు సిద్ధలింగప్ప మీద ఏ సెక్షన్లు అయితే నమోదు చేశారో చంద్రకళ మీద కూడా అవే సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఇద్దరూ వేర్వేరు జైల్లో ఉన్నారు. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. తీర్పు ఇంకా రాలేదు. మరి కోర్టు ఏం తీర్పు చెబుతుందో ఆ తీర్పు వచ్చిన తర్వాత మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇక్కడ సిద్ధలింగప్ప ఎవరి కోసమైతే 3 హత్యలు చేశాడో, ఎవరినైతే తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడో ఆ ప్రేయసిని, ఆ ప్రియురాల్ని కూడా హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దానికి కారణం స్వార్థం. ఏదో సామెత చెప్పినట్టు తన దాకే వస్తే కానీ తెలియదు అన్నట్టుగా సిద్ధలింగప్పకి తాను పట్టుబడిపోతానేమో తన ప్రేయసి వల్ల అని ఒక స్వార్థం మొదలైంది. స్వార్థం ముందు ప్రేమ ఓడిపోయింది. ఆఖరికి తన గుండెకాయ, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన ప్రేయసిని మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యాడు. స్వార్థం. స్వార్థం కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడు, ఎంతకైనా తెగిస్తాడు అనడానికి ఈ కేసే ఒక ఉదాహరణ. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో రేపు మళ్ళీ నేను మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.